సర్దుకుపోయినంత మాత్రాన సమస్య సమసిపోదు. అర్థం చేసుకున్నప్పుడే పరిష్కారమవుతుంది. ఒక మనిషి వద్ద విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనిషికి విలువ లేనట్లే. నిన్ను ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ఈ 3 ముఖ్యమైన సంకేతాలను ఇస్తారు. 1. నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా వారు చాలా సీరియస్‌గా తీసుకుంటారు. 2. తమ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా నీతో పంచుకోవాలని చూస్తారు. 3. నీపై ఎప్పుడూ అలుగుతూ, కోపగించుకుంటూ ఉంటారు. భార్య మనసులో బాధ భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది. కానీ ఆ భర్తే తన బాధకు కారణమైతే ఎవరితో చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతుంది. ఇప్పుడు నడుస్తున్న కాలం అస్సలు మంచిది కాదని ఏ రోజు బాధపడకండి. మంచి రోజులు మీకు సంతోషాన్నిస్తే, చెడు రోజులు మీకు గుణపాఠాన్నిస్తాయి. కొన్ని రోజులు మంచి జ్ఞాపకాలనిస్తాయి. నీకు ఇష్టమైన వారి కోసం ఓడిపోవడం అనేది నీకు ఓటమి అనిపించుకోదు. అది కూడా నీ గెలుపే అవుతుంది. ఎందుకంటే గెలిచేది మనకు ఇష్టమైన వారు కాబట్టి. ఎవరినీ తక్కువగా చూడకండి. ఎందుకంటే మీరు తొక్కిన రాయి రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి లైఫ్ కూడా అంతే. అసూయ అనేది కర్రకు పట్టిన చెదలు వంటిది. అది ఎవరిలో ఉంటే వారినే తినేస్తుంది. గాడిద నిన్ను తన్నిందని గాడిదను నీవు తన్నలేవు. అదేవిధంగా దుష్టులు నిన్ను నిందించారని తిరిగి వారిని నిందిస్తే వారికి నీకు తేడా ఉండదు. గాడిదలకు దూరంగా ఉన్నట్లే అలాంటి స్వభావం ఉన్న వారితో జాగ్రత్తగా ఉండడం మేలు. నీవు లేనంత మాత్రాన ఎవరికోసం ఏదీ ఆగదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీకు ఓ మంచి గురువు లేకున్నా పర్వాలేదు. కానీ మంచి ప్రవర్తన మీకుంటే మీరే 10 మందికి ఓ మంచి గురువు కావచ్చు. జీవితంలో మనీ కంటే ముఖ్యమైనది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవరూ అమ్మలేరు, కొనలేరు. ఒక స్త్రీ నీ మీద ఇష్టం తగ్గాక కారణం చెప్పకుండా మాటలు తగ్గిస్తుంది. అర్థం చేసుకోవాల్సింది నువ్వే. లైఫ్‌లో ప్రతిదీ నీవు సాధించలేవు కాబట్టి చేసేవాళ్ళకి చప్పట్లు కొట్టాలి, చేయగలిగిన వాళ్ళని ప్రోత్సహించాలి. నాది అనుకుంటే బాధ్యతవుతుంది. నాకెందుకులే అనుకుంటే బరువవుతుంది. నాది కాదు అనుకుంటే కనుమరుగవుతుంది. నమ్మకం అనేది నీ మీద ఉంచుకుంటే అది నీకు బలమవుతుంది. వేరొకరిపై ఉంచితే అది నీ బలహీనత అవుతుంది. విమర్శించి విలువ తగ్గించుకోవడం కంటే విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. సరైనదే అయితే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తముని లక్షణం. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకోండి. భయాన్ని బందీని చేస్తేనే ధైర్యం దారి చూపిస్తుంది. మీరు ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకండి. మీకు మీ జీవితం ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. ఒక బంధం ఎలా ఉండాలంటే మాట్లాడితే సంతోషం కలగాలి. బాధలు పంచుకుంటే ప్రశాంతంగా అనిపించాలి. తప్పు చేస్తే కసిరి సరిచెయ్యాలి. ఇది బంధం అంటే. ఈ సొసైటీలో మనసున్న మనుష్యులను పక్కన పెట్టి మనసే లేని మనీతో కాలం గడిపేస్తున్న వారే ఎక్కువ. సంస్కారం నేర్పని చదువు, సంతోషాన్ని ఇవ్వని సంపద, జ్ఞానాన్ని ప్రసాదించని భక్తి నిరుపయోగం. కాలిపోతుందని తెలిసి కూడా మరుగుతున్న కాఫీ తాగడంలో చూపించే నిదానము, జాగ్రత్తను చేసే పనిలో, ప్రయత్నములో చూపిస్తే ఖచ్చితంగా నీదే విజయం. 10 మందికి మన గురించి మనమే చెప్పుకోవాల్సిన స్థితిలో ఉన్నామంటే మనం సాధించినది ఏమీ లేదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వెట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.